శ్రీకర్ అయితే వాళ్ళ వదిన అవని దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు. వదిన, ఇప్పుడు మన ఇంట్లో ఆస్తి పంపకాలు జరుగుతున్నాయంట. ఆ విషయం మా మామయ్య గారికి తెలిసింది. మా మామయ్య గారు నన్ను నానా మాటలు అన్నారు. అలాగే శ్రీయ అయితే నా చెంప పగలగొట్టింది. ఎందుకు వదిన ఇలా జరుగుతున్నాయి? అయినా మన ఇంట్లో విషయాలు అక్కడికి ఎలా తెలుస్తున్నాయి వదిన అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవును శ్రీకర్, మన ఇంట్లో జరిగితే మీ ఇంటికి ఎలా తెలుస్తుంది? అయినా ఎవరైనా సరే ఉండి ఇదంతా నడిపిస్తున్నారా ఏంటా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో పల్లవి అయితే అక్కడ అవని అలాగే శ్రీకర్ మాట్లాడుకోవడం చాటుగా వింటూ ఉంటుంది. అయినా ఇలా ఎలా జరుగుతుంది? ఆ రోజు ఎంగేజ్మెంట్ రోజు కూడా మామయ్య గారికి ఆయనకి ఎలా తెలిసిందో ఏంటో వాళ్ళు వచ్చారు అంటే ఎవరో ఈ విషయాలన్నీ చేరవేస్తున్నారని అర్థమవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న పల్లవి ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నా గురించి వీళ్ళకి డౌట్ వచ్చిందా ఏంటా? డౌట్ కానీ వచ్చిందంటే నా పని అయిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడే ఉండి చాటుగా వింటున్న పల్లవిని చూసి అక్కడ ఉన్న శ్రీకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి పల్లవి మా మాటలని చాటుగా వింటుంది అంటే ఇక్కడ విషయాలు అక్కడికి చేరవేసేది పల్లవియేనా? ఇదంతా చేస్తుంది పల్లవి కారణంగానా? పల్లవియే మా మామయ్యకి చెప్పిందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.